నా పేరు మీనా. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వైద్యం విద్యను ప్రభుత్వం ఉచితంగా ఇస్తే బాగుంటుంది సూచించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారు ఆరోపించిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి. అయోధ్యానగర్లో సంక్షేమ పథకాల బోర్డు ఆవిష్కరణ. బోర్డును ఆవిష్కరించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. విజయవాడలో అంగన్వాడీ కార్మికుల నిరసన. వేతనాల పెంపు, గ్రాట్యుటీ, పెన్షన్ అమలు చేయాలని డిమాండ్. వివరాలు చూద్దాం. ఉచిత పథకాలను ప్రభుత్వాలు మానుకొని వైద్యం విద్యను ఉచితంగా ఇస్తే బాగుంటుందంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఉచితాలు అనుచితమని ఆయన పేర్కొన్నారు. విశాఖలోని గాజువాకలో ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చదువుకోవాలే కానీ చదువుకోకూడదని సూచించారు. ప్రభుత్వాలు ఈ యొక్క ఉచితాలు మారి నా ఉద్దేశంలో ఉచితం అనేది అనుచితమైనది. ఈ ఫ్రీబీస్ అంటారే వాటికి నేను పూర్తి వ్యతిరేకం. కానీ రెండు విషయాలు అనుకోను. ఏంది రెండు ఫ్రీబీస్ కావాలంటే మనకి ఒకటి విద్య, చదువు, రెండు వైద్యం. అది కానీ ఉచితంగా ఇస్తే జనానికి ఏ అవసరం కూడా లేదు. వాళ్ళు కష్టపడి సంపాదించుకోవడం, వాళ్ళకి చదువు, వాళ్ళ పిల్లలకి, అలాగే అందరి కుటుంబాలకు వైద్యం, ఈ రెండు కానీ అందించగలిగితే జనం ఇంకేం ఆశించరు. ఇది ప్రభుత్వాలు గుర్తించాలని మనం చెప్తాం. ఈ ప్రభుత్వాన్ని కాదు, అన్ని రాష్ట్రాల్లో అలాగే దేశంలో ఉన్న అందరూ కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా. పిల్లలందరూ మాతృభాష పట్ల ప్రేమ కలిగి ఉండాలి, మాతృభాషలో మారుకోవాలి. దానికి పిల్లలకన్నా ముఖ్యంగా పెద్దలు దీన్ని బాగా గమనించి ఈ యొక్క ఇంగ్లీషు వ్యామోహాన్ని వదిలిపెట్టాలి. ఇంగ్లీష్ నేర్చుకోకూడదా? నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి. మొదటి నేర్చుకోవాల్సింది అమ్మ భాష, అమ్మ గర్భం ఇచ్చిన భాష. అమ్మ భాషను ప్రతి ఒక్కరూ ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో చెప్పే భాష ఎంత ఉందో ఆ భాషను గుర్తుపెట్టుకొని దానిలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అమ్మ భాష. ఈ కంటి చూపు ఉంటే మనకి కళ్ళద్దాలు పెట్టుకున్నా పనిచేస్తాయి. నువ్వు కంటి చూపే లేదనుకోండి, రెబాన్ రాసి పెట్టుకున్నా దుబాన్ నుంచి ఏమి రాదు బయట. అందుకని అమ్మ భాషను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాలా, అమ్మ భాషలోనే మాట్లాడుకోవాలి. మన భాష రాని వాళ్ళతో ఇతరులతో ఇతర భాషలతో మాట్లాడచ్చు. ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత లేటర్ బ్రదర్ టంగ్, ఆఫ్టర్వర్డ్స్ ఎనీ అదర్ టంగ్. ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి ఆరోపించారు. తుఫాను పైన అధికారులు అప్రమత్తం చేసిన ముందస్తు చర్యలు తీసుకోవడంలో జగన్ నిర్లక్ష్యం వహించారని దుయ్యబట్టారు. తుఫాన్ నష్టం పట్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లోని బుధవారం ధర్నా చేశారు. ఆర్బీకేలా తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. తుఫాన్ హెచ్చరికలు చేస్తే 15 రోజుల పాటు నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ ప్రభుత్వం ఊరుకున్నాక పంటలు వేలాది ఎకరాల్లో వరి కోత కోయడం జరిగింది. లక్షలాది టన్నుల వడ్లు రోడ్ల మీద ఉండడం జరిగింది. ఈ లక్షల ఎకరాల పంట మునిగిపోతే నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం ఇవాళ కూడా నిర్లక్ష్యంగా ఉంది. పండిన పంటని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ గింజ అయితే పండి రోడ్డు మీదకి వచ్చిందో ఆ గింజని కొనాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కొనాలి, రంగు మార్చిన ధాన్యాన్ని కొనాలి. దీన్ని తేమ శాతం చూడకూడదని చెప్తున్నాను. 17% తేమ శాతం ఉంటేనే మేము కొంటామని మొన్నటిదాకా చెప్పారు.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక 5%, 7% పెంచి 22, 23% అని చెప్పన్నారు. కానీ మిల్లరు కేవలము 20%కే పరిమితం చేశాడు. కానీ ఆర్బీకే సెంటర్లో దీన్ని మిల్లు శాతం, తేమ శాతం చూసేటప్పుడు 17% ఉంది, 20% ఉంది సర్టిఫై చేస్తే రైస్ మిల్లు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇది 22 ఉంది, 25 ఉందని చెప్పి 32వ డివిజన్ అయోధ్య నగర్లోని 231వ వార్డు సచివాలయ పరిధిలోని బుధవారం జరిగిన వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. అనంతరం సచివాలయ కార్యాలయం వద్ద సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. టీబీటీ ద్వారా 7,04,82,068 చేకూర్చగా నాన్ డీబీటీ ద్వారా 5,11,04,940 మొత్తంగా 12,15,87,008 రూపాయల లబ్ధి చేకూరినట్లుగా వెల్లడించారు. లబ్ధిదారులు 1,100 మంది ఉన్నారు. అక్షరాల 1,100 మందికి ఈ సచివాలయ జనాభా 3,800 జనాభా కలిగినటువంటి ప్రాంతంలో 1,000 మందికి ప్రభుత్వము సహాయం చేసింది. సహాయం చేయడమే కాదు, సచివాలయంలో బోర్డు పెట్టి ఎవరెవరికి ఎట్లా ఎంత డబ్బులు ఆర్థికంగా ప్రభుత్వం నుంచి వచ్చినాయి కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఇదంతా ఏంటంటే మనం చేసినటువంటి పని చెప్పాలి అని చెప్పనేది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. గతంలో మొట్టమొదటిగా మనం కొన్ని విషయాల్ని పోలిక చేసుకుంటూ ప్రభుత్వం గురించి మాట్లాడాలి. సచివాలయ వ్యవస్థ గతంలో ఉన్నదా? వాలంటీర్ల వ్యవస్థ ఉన్నదా? తెలుగుదేశం ప్రభుత్వానికి ఎందుకు ఆలోచన రాలేదు? చంద్రబాబు నాయుడు సీనియర్ లీడర్, ఆయనకి ఎందుకుని ఆలోచన రాలేదు? ఆలోచన వచ్చినటువంటి ప్రభుత్వం మనది. 50, 60, 70 ఇళ్లకి ఒక వాలంటీర్ని, 10,000, 2,000 మంది జనాభాకి ఒక సచివాలయాన్ని, ఆ సచివాలయంలో 10-12 మంది అధికారుల్ని పెట్టి పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మొట్టమొదటి వేతనాల పెంపు, గ్రాడ్యుటీ పెన్షన్ అమలు చేయాలంటూ ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 2వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా బుధవారం విజయవాడలోని పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్మికులు నిరసన వెలువచ్చారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ ప్రభుత్వం చర్చల పేరుతో బెదిరింపు ధోరణికి పాల్పడుతుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమని ఆమె స్పష్టం చేశారు. ఈ రోజు కలెక్టర్లు చర్యలు తీసుకుంటారు, ఉద్యోగాల నుంచి తీసేస్తామని వెళ్ళిపోండి. ఒకవేళ కనుక మీరు అలా వెళ్ళకపోతే మేము జిల్లా కలెక్టర్లందరికీ కూడా మేము సర్కులర్ పంపిస్తున్నాము, ఇవ్వాలే జారీ చేస్తున్నాము. ఏ అంగన్వాడీ కార్యకర్త, వర్కరు, హెల్పరు, మినీ వర్కర్లు ఎవరు రాకపోతే సెంటర్లకి వాళ్ళందరితో కూడా వాళ్ళందరినీ మేము తీసేసి కొత్త రిక్రూట్మెంట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పిన సారాంశం, చర్చల సారాంశం. అయితే మేము ఒకటే అడగదలుచుకున్నాం ప్రభుత్వాన్ని. మేము 104,000 మంది ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. 104,000 మందిని కూడా తీసేస్తారా మేడం అని చెప్పి మేము అడిగాము. ముఖ్యమంత్రి గారు, సీఎం గారు చెప్పమన్నారు అని చెప్పేసి అధికారులు చెప్పారు. అయితే మేము ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము 105,000 మంది మాత్రమే అంగన్వాడీ వర్కర్లం, హెల్పర్లం అనుకుంటే అది భ్రమ. మా వెనకాల 36 లక్షల మంది ప్రజలు ఉన్నారు. మేము ప్రతి ఒక్కరం సెంటర్కి 1000 మంది పని చేస్తున్నాం. 1000 మందిలో మేము పనిచేస్తున్నాము. కాబట్టి మా బలము ఎక్కువ. మీరు గనక అంగన్వాడీల జోలికి వస్తే గత ప్రభుత్వానికి ఎలాంటి గతి పట్టిందో అది మళ్ళీ మీకు కూడా రుచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు మీ బెదిరింపులకి అంగన్వాడీలు భయపడరు అని చెప్పి మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాము. 2015 డిసెంబర్లో మేము అప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వం మీద మార్గశిర మాసం ప్రారంభం సందర్భంగా లెనిన్ సెంటర్ నాగ మానసదేవి అమ్మవారి మందిరంలోని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గశిర మాసంలోని నాగ మానస అమ్మవారిని పూజిస్తే కాల సర్పదోషం, వివాహ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా భక్తులకు మంచి విశ్వాసమని ఆయన పేర్కొన్నారు. బాబా మందిరంలో కార్తీక మాసం పూర్తి చేసుకుని మార్గశిర మాసంలోకి ఈరోజు మనం అడుగు పెట్టడం జరిగింది. ఈరోజు నాగమానస దేవికి ఈ మందిరంలో సుధాస్వామి
ప్రతి సంవత్సరం లాగానే అమ్మవారికి పుట్టలో పాలు పోసి అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రారంభించండి. నాగమానస దేవిని ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి సకల శుభాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఈ మాసం అంతా కూడా అమ్మవారిని కొలుస్తూ పూజిస్తూ ఆవిడ యొక్క ఆశీస్సులు అందరూ కూడా అందుకోవాల్సిన అవసరం ఉంది. నాగమానస దేవి విగ్రహం ఉన్నటువంటి దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది ఒకటే. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ మాసం అంతా కూడా అమ్మవారిని ప్రార్థించాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. నిజాం తుఫాను బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ అన్నారు. రైతుల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితాయుతమైన పదవిలో ఉన్న సీఎం జగన్ రైతులను ఏరియల్ వ్యూ ద్వారా సర్వే చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. తక్షణం రైతులను ఆదుకోవాలంటూ హితవు పలికారు. కిసాన్ మోర్చా పిలుపు మేరకు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారి ఆదేశం మేరకు ఏదైతే తుఫాను వల్ల రైతులు పంటలు దెబ్బతిని నష్టపోయారో వారికి సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి నష్టపరిహారం చెల్లించకుండా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నది. కాబట్టి దాని నిరసనగా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు తెలియజేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం భారతీయ జనతా చిత్తూరు జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఒక పక్క రైతులు నిలువున మునిగిపోయి తుఫాను వల్ల సర్వం కోల్పోయిన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత అహంకారంగా వ్యవహరిస్తున్నారంటే కేవలం హెలికాప్టర్ ద్వారా ఆయన ఏరియల్ సర్వే చేసి పంటల్లో నష్టపోయిన దాన్ని అంతా నేను పరిశీలించేశాను. వారి కష్టాలన్నీ నేను చూసినానడం చాలా అహంకారపూరితమైన చర్య. ఏం మీరు మామూలుగా రోడ్డు మార్గంలో ప్రతి గ్రామానికి వెళ్లి రైతులు పరామర్శించలేరా? వారిని ఓదార్చలేరా? కేవలం రైతులకు గత 4 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టి వారికి ముఖం చూపించే ధైర్యం దమ్ము లేక మీరు కేవలం ఆకాశ మార్గంలో విహరించేసి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటే రైతుల సమస్యలు తీరుకోవు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం మేమున్నాం, రాష్ట్రానికి ఆదుకోవడానికి ఎంత నష్టం జరిగింది, ఏం జరిగిందని లెక్కలు పంపియండి అంటే కనీసం ఇంతవరకు కేంద్ర ప్రభుత్వానికి సరైన లెక్కలు కూడా పంపించకుండా వీళ్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి నిధులు వస్తాయో వాటిని కూడా తెచ్చుకునే పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తరఫున వారే స్పందించి ఒక బృందాన్ని కూడా రాష్ట్రానికి పంపిస్తున్నారు. తుఫాన్ నష్టం మీద వెంటనే అంచనా వేయండి, రైతులను వెంటనే ఆదుకోవాలని. కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించినంత విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఏ మంత్రులు గాని ఎవరు గాని స్పందించట్లేదు. ఇంకా మన జిల్లా విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలో తూర్పు ప్రాంతాలైన నగిరి, చంద్రగిరి నియోజకవర్గాల్లో ముఖ్యంగా వేరుశనగ పంట చాలా విస్తీర్ణంగా నగిరి నియోజకవర్గంలో దాదాపు 4-5 వేల ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతినింది. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో కూడా రామచంద్రాపురం, తిరుపతి రూరల్ మండలాల్లో వేరుశనగ పంట అయితేనేవి, కొంత అరటి పంటలు, బొప్పాయి, వరి కొంతవరకు దెబ్బతిన్న పరిస్థితి. కానీ వీటికి సంబంధించిన ఎన్ని ఎకరాలు నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది, రైతులకు ఏ రైతుకు ఎంత చెల్లించాలన్న లెక్కలు కూడా ఇంతవరకు జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు ఇంతవరకు వాటిని రెడీ చేయలేదు. ఇక్కడున్న మంత్రులు కూడా స్పందించి కనీసం వాళ్ళని పోయి బాధిత రైతులను ఓదార్చే పరిస్థితిలో కూడా లేని సందర్భంగా భారతీయ జనతా పార్టీ స్పందించి ఈ ధర్నా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనే కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ వనీకుల క్షత్రియ ఆత్మీయ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సమావేశంలోని ఎమ్మెల్సీ భరత్ పాల్గొని ప్రసంగించారు. భరత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు వనీకుల క్షత్రియుల సమస్యను ఎప్పుడైనా అడిగారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు కంటే మంచి పేరు తెచ్చుకుంటానని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో క్షత్రియులందరూ ఏకం కావాలంటూ పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడుతో ఎదుర్కొని ఢీకొని నిలబడేంత డబ్బు నా దగ్గర లేకపోవచ్చు, కానీ ఆయన కంటే బాగా మనుషుల దగ్గర నేను పేరు తెచ్చుకోగలను. మన వాళ్ళ దగ్గర పోయి నీ కష్టం ఏంటని చెప్తే ఆ కష్టంలో నేను పాల్గొంచుకుంటాను. కనీసం మన ఇంట్లో ఒక సాగు జరిగితే ఆ సాగు దగ్గర నేను వచ్చి నీ చేయబట్టుకొని సాగైనా మనంతా ఒక కుటుంబమే, మనందరం సంతాపం ప్రకటిస్తామని నేను చెప్పగలను. నీకు పోలీస్ స్టేషన్లో సమస్య వస్తే నీకోసం నేను స్టేషన్కి రాగలను. రెవెన్యూలో నీకు సమస్య ఉందంటే కనీసం ఎంఆర్ఓ ఫోన్ చేసి మమ్మల్ని పని చేయించి పెట్టని చెప్పగలను. ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను తీర్చడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. దయచేసి ఈ ఒక్క అవకాశం ఒక్కసారి.
అంగన్వాడీ వ్యవస్థ ఉనికిని కాపాడుకునేందుకు అంగన్వాడీలు నిరసన తెలపడం దారుణమంటూ జనసేన పార్టీ పీఓసీ సభ్యులు పంతం నానాజీ, మాజీ మేయర్ శుంకర పావని, టీడీపీ నాయకులు చప్పటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ ధర్నా చౌక్ వద్ద చేపడుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మెకు వారు మద్దతునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఇంకా ఈ కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు ఉన్నాయని అడుగుతారు. వీళ్ళు అడుగుతున్నది వాళ్ళు పనిచేస్తున్న సంస్థను బలోపేతం చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఐసీడీఎస్ని బలోపేతం చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎవరన్నా అడుగుతారండి? ఆర్ఎన్బిని బలోపేతం చేయమని ఆర్ఎన్బిలు ఎప్పుడు స్ట్రైక్ చేశారండి? పంచాయతీరాజ్ బలోపేతం చేయమని పంచాయతీరాజ్ వాళ్ళు ఎప్పుడు చేశారండి? రెవెన్యూ బలోపేతం చేయమని రెవెన్యూ శాఖ వాళ్ళు ఎప్పుడు చేశారండి? కానీ ఇక్కడ ఐసీడీఎస్ వాళ్ళు ఐసీడీఎస్ని బలోపేతం చేయమని చెప్పి సమ్మె చేస్తూ ఉన్నారు. అంటే ఒక సంస్థకు వాళ్ళు ఏదైతే పనిచేస్తూ ఉన్నారో ఆ సంస్థకి బలోపేతం చేస్తాం. కారణం ఏంటంటే ఇది ప్రపంచంలోనే శిశు మరణాలు ఉండకూడదు, కాన్పుల్లో మహిళలు మరణించకూడదు అనేటువంటి మంచి ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ ఆలోచించి పెట్టే ఆ సంస్థలో ఈవేళ శిశువుకి కావాల్సిన గుడ్డు తెస్తారండి. చాలా చెప్పలేదు గుడ్డ వైఎస్ఆర్ గుడ్డ గుడ్డని ఇన్ని గ్రాములు గుడ్డు ఇవ్వాలని ఉంటుంది. గ్రామంతో సంబంధం లేదు వాళ్ళకి, సప్లై చేసే వాళ్ళకి వైఎస్ఆర్ వాళ్ళకి ఇంత గుడ్డే లెక్కలకి లెక్క ప్రకారం అయితే ఇన్ని గ్రాములు గుడ్డు ఇవ్వని ఉంటుంది. ఇంత పప్పు ఆ పప్పు ఇవ్వాలని ఉంటుంది, ఇంత బెల్లం ఇవ్వాలని ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అవి ఏమీ చేయకుండా కేవలం వీళ్ళకి జీతాలు కూడా ఇవ్వకుండా ఈ సామాన్లు కూడా కిరాణా కొట్లో వీళ్ళు అప్పు తెచ్చుకుంటే తిరిగి అప్పు తీసుకుంటే వీళ్ళేదో సొంత బాకీ నాకు వాళ్ళు వచ్చి నెల మీద పడటం. ఇందులో కొంతమంది ఉన్నారు 2 రూపాయలకి 3 రూపాయలకి వడ్డీకి తెచ్చి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇవన్నీ తీర్చమని చెప్తాం. అతనికి ఏమో చెవుడో తెలీదు, అతను తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాడు, అతను మధ్యగేమో అతను గోళ, అతని సంపాదన, అతని వయస్సు, అతను ఇసుక, అతని మధ్య ఆ పని తప్ప అతనికి రెండో పని లేదు అతనికి. కాబట్టి మేమైతే జనసేన పార్టీ ఖచ్చితంగా దీన్ని వెనక నిలబడుతుంది. అలాగే రేపొద్దున సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఐసీడీఎస్ సమస్యను బట్టి పరిష్కారం చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒళ్ళ యొక్క పుట్టిక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఐసీడీఎస్ నుంచి పుట్టిక స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి పెరుగుతున్నారు పిల్లలు. మన స్త్రీలు, మన గర్భిణీ స్త్రీలు మనం కాపాడుకున్నాం. దాని అన్నింటికీ మా పార్టీ. దివ్యాంగుల పట్ల ప్రేమ, అనురాగం, శ్రద్ధ, ప్రోత్సాహం ఉంచాలంటూ మాజీ మేయర్ శుంకర పావని సూచించారు. బుధవారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఆశ్రయం జిల్లా వికలాంగుల సమైక్య అధ్యక్షులు సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన క్రీడా పోటీలను మాజీ మేయర్ శుంకర పావని, సెట్రాస్ సీఈఓ శ్రీనివాస్, చేయుత రవి తదితరులు పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దివ్యాంగుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆశ్రయ జిల్లా సమాఖ్య వారి ఆధ్వర్యంలో ఈరోజు దివ్యాంగులందరికీ కూడా కాకినాడ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా క్రీడల పోటీలు నిర్వహించడం చాలా సంతోషం. అదేవిధంగా ఆశ్రయ దివ్యాంగుల సమాఖ్య 10th యానివర్సరీ సందర్భంగా ఆశ్రయ వారికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఏదైతే క్రీడలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో చాలా అవసరం. అటువంటిది ఈరోజు దివ్యాంగులందరికీ కూడా క్రీడల పోటీలు పెట్టడం ద్వారా వాళ్ళకి ఒక ఆత్మస్థైర్యం అన్నది కలగడం చాలా ముఖ్యం కూడాను. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఆశ్రయ వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు 10 సంవత్సరాలు బట్టి కూడా చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా అదే వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ ఎన్నో రకాల స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు మరి ఈ 10th యానివర్సరీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇది కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా మరి మన సురేష్ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి జనసేన పార్టీ తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు బుధవారం తన సంఘీభావాన్ని తెలియజేశారు. తణుకులోని చేపట్టిన దీక్ష శిబిరానికి విచ్చేసిన రామచంద్రరావు మాట్లాడారు. అంగన్వాడీ ఉద్యోగులకు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు పాదయాత్ర చేస్తూ గత ప్రభుత్వంలో చేయలేనివన్నీ కూడా నేను వెంటనే అమలు చేస్తాను, మీరందరూ మా అక్కలు మా చెల్లెళ్ళు అని ఆయన ప్రేమగా పిలిచి మీకు నా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు జీతం చాలా తక్కువ,
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే జీతాల్లో చాలా తక్కువగా ఉన్నాయి. మరి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 26,000 జీతం మీకు ఇవ్వాలి. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అది అమలు చేస్తాం. అలాగే మరి పిల్లలకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతిపక్షం విమర్శించినప్పుడల్లా మెనూ మార్చేస్తుంది. ఆ మెనూలో ఏంటంటే మెనూకు తగ్గట్టుగా మీకు ఇచ్చే ఫండ్స్లో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదు. అలాంటి మార్పులన్నీ తీసుకొస్తామని మీతో చెప్పి మీతో ఎదురు పెట్టుబడి పెట్టించుకుని మీకు బిల్లులు ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపుతూ మరి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఏ కార్యక్రమానికైనా కానీ మిమ్మల్ని ప్రభుత్వంలో ఈ కార్యక్రమానికే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తూ మిమ్మల్ని ఏంటంటే పిల్లల దగ్గర ఉండనివ్వకుండా మరి పిల్లల సంరక్షణ చూడడానికి అవకాశం లేకుండా మిమ్మల్ని అనునిత్యం మీకు ఇచ్చే శాలరీలు ఏమో తక్కువ 11,500 12,000 వస్తున్నాయి అనుకుంటున్నాను. అది కాకుండా మీకు అదనపు వర్క్ ఏంటంటే ఏదైనా కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం జరిగితే మీరు తప్పకుండా ఏంటంటే సీఎం గారు వస్తున్నారు, ఓ 10 బస్సులు ఇట్టాం, ఓ 100 మందిని పూజ చేయండి. మరి అలాగా ప్రతి కార్యక్రమానికి డ్వాక్రా మహిళలు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ అసలు ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తే జగన్ గారు ఏ సీఎం అయినా కానీ పబ్లిక్ మీటింగ్ పెట్టవలసిన పని లేదు కదా. అలాగే మనం బస్సు మీటింగ్ పెట్టారు, దాంట్లో కూడా మీ అందరినీ భాగస్వామ్యం చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్లో కరెక్ట్గా ఫండ్స్ రిలీజ్ చేస్తాం లేదు, కానీ ప్రభుత్వ కార్యక్రమాలు ఏది జరిగినా జన సమీకరణకి మరి మిమ్మల్ని అందరినీ కూడా ఉపయోగించడం అది చాలా బాధాకరం. మరి ఈ రోజు మరి చిన్నపిల్లలను తీసుకెళ్లి మీరు వాళ్ళ సంరక్షణ చూస్తున్నారంటే మీకు ఏ విషయంలో అన్నా కానీ ప్రభుత్వం వెంటనే మీరు అడిగిన కోరికను వెంటనే డిమాండ్ వెంటనే పరిష్కరించాలి. మరి ఈ రోజు మీరు ఇక్కడ కూర్చుంటున్నారంటే నిన్న సీఎం గారు మాట్లాడారంట, అరకొక డిమాండ్స్ ని ఒప్పుకుని మీరు వెంటనే త్రిపురంలోంచి బయటకు వెళ్ళిపోవాలని. పొద్దున ఉదయం 6 కాడి నుంచి సాయంకాలం 5 వరకు పిల్లల్ని అప్పచెప్పే వరకు మీరు రోడ్ల మీద ఉంటున్నా మీ కనీసం వేతనం ఇవ్వడానికి చాలా బాధపడుతుంది ప్రభుత్వం. దీన్ని అంతా దృష్టిలో పెట్టుకుని మీ కోరికలు తీరాలని ఈ డిమాండ్లన్నీ కూడా మేము తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, మనోహర్ గారి దృష్టికి తీసుకొచ్చి అలాగే మా మిత్రపక్షమైన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా ఇదే విషయాన్ని తెలియపరుస్తూ మీకు రాబోయే ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఏం చేయదు, దాని ప్రభుత్వాన్ని మేము విమర్శిద్దామని మేము అంటలా. ఎందువల్లంటే 3 నెలల్లో ఈ ప్రభుత్వం అయిపోతుంది. ఏదో మాయ కబుర్లు చెప్తూ ఉంటారు. అసలు ఇంకా తనకి ఎమ్మెల్యే గారు అవుతే ఇంకా ఆయన మాయ అంతా ఇంత కాదు. ఆయన ఏంటంటే వెంటనే మీకు డబ్బులు వచ్చేసినట్టే ఉంటుంది. 26,000 వచ్చి ఆగేనంటే అలా చెప్పేస్తాడు, రేపు వచ్చేస్తారు పెద్దోడ, రేపు వచ్చేస్తుంది అమ్మ, మీరు ఎండలో కూర్చుంటాం ఎందుకు అనవసరంగానో, మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి అని మాయ మాటలు చెప్పి గొప్ప వ్యక్తి. తణుకు సంస్కృతిలో ఇలాంటి మాయ మాటలు చెప్పే వ్యక్తిని మనం ఎప్పుడు చూడలేదు. కానీ ఏంటంటే మీటింగ్ రాకపోతే మాత్రం అడుగుతాడు, అమ్మ మండపాక నుంచి ఎంతమంది రాలేదు, ఏలుపూరు నుంచి ఎంతమంది రాలేదు, తనకి ఏ వార్డుల నుంచి ఎంతమంది రాలేదు, మీరు అందరూ ఏం చేస్తున్నారు అని అడుగుతారు తప్ప మీ సమస్యల గురించి పట్టించుకునే నాయకుడు లేడు. రాబోయే రోజుల్లో ఇక్కడ మంచి ప్రభుత్వం వస్తుంది. మీ సమస్యల పరిష్కారం కోసం మేము తెలుగుదేశం పార్టీ ఐక్యతగా పోరాడి మీ సమస్యల పట్ల సానుకూలత వ్యక్తపరిచే విధంగా మా పోరాటం ఉంటుందని మరి మహిళా మహిళలందరికీ ఏంటంటే పిల్లల్ని కానీ ఇంటికాడ మీకు 6 నెలలుగా సంవత్సరానికి అప్పచెప్తారు అనుకుంటా. సంవత్సరం పిల్లల్ని తీసుకెళ్తారు కదా, 2 years పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని తాకడం అంటే చాలా కష్టసాధ్యమైన విషయం. ఎందువల్లంటే మనం చెప్తే అర్థం చేసుకునే వయసు వేరు. ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి వయసు వస్తుంది. వాడు చెప్తే ఎవరే బాబు ఇక్కడ బాస్ పోయొద్దు, లేకపోతే ఇక్కడ అలా వద్దు, ఇక్కడ ఎలా వద్దు, ఇది పాడు చేయొద్దు అంటే ఆడు వింటాడు. కానీ ఏంటంటే వాడికి ఇని వయసు కాదు. అలాంటి వ్యక్తుల్ని అంటే ఒక దేవుడితో మీరు సహవాసం చేస్తున్నారు. ఆ పిల్లలంతా ఏంటంటే దైవం. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు బుధవారం సమ్మెబాటును పట్టారు. జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. బుధవారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్నికల సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
ఇవ్వండి. వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ ఐక్యత. అంగన్వాడీ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. అంగన్వాడీ తెలంగాణ కన్నా అదనంగా జీతం ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బెనిఫిట్స్ ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. యాత్రలో సగం పెన్షన్ ఇవ్వాలి. యాత్రలో సగం పెన్షన్ ఇవ్వాలి. రిలీజ్ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి. రిలీజ్ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి. సిఐటిఓ సిఐటిఓ ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.